బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇదే ఎగ్జిబిషన్ స్టాచ్యూ అనుకుంటాను. ఎంత అందంగా ఉందో. హాయ్ అదియుడి, మీరిద్దరు వేద సిటీ స్టాచ్యూ ఎగ్జిబిషన్ చూసారా? ఎగ్జిబిషన్ నాకు తెలియదే. ఆహా, నాకు తెలుసు. వేదా సిటీ మొత్తం విదేశాల విగ్రహాలు డిస్ప్లే మొత్తం పెట్టారు. ఇదిగో ఈ స్టాచ్యూ చూడండి. ఈ స్టాచ్యూస్ వల్ల వేదా సిటీ చూడడానికి అందంగా ఉంది కదా. నిజమే, కానీ శివ ఎక్కడా? శివ బిజీగా ఉన్నాడు. తను కాసేపట్లో వచ్చేస్తాడులే. ఈ ఇంటర్నేషనల్ యాంటిక్ ఫెస్టివల్ కి విచ్చేసిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఫెస్టివల్లో చేయబోయేది ఏంటంటే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఈ అద్భుతమైన శిలా విగ్రహాలని ప్రతి ఒక్క వీధిలో పెడతారు. వేదాస్ ప్రజలకి నా ఒక చిన్న విన్నపం, అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ స్టాచ్యూస్ అన్నిటినీ చూడాలి. కానీ లడ్డూ సింగ్ సార్, ఈ స్టాచ్యూస్ విలువ కోట్లలో ఉంటుంది కదా. మీరు ఈ స్టాచ్యూస్ కి రక్షణ కల్పించడానికి ఏ యాక్షన్స్ తీసుకుంటున్నారు? రిపోర్టర్ గారు, రక్షణకు సంబంధించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వేదాస్ నగరంలో పూర్తిగా మీరు ఎక్కడ చూసినా సరే పోలీసులే మీ కంటికి కనబడతారు. జై హింద్. ఈ లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదండి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు చెప్తారు దొంగతనం చెయ్యొద్దని. అరే లడ్డూ సింగ్ సార్, మీరు ఏం చేస్తున్నారు? ఒక్క చోట నిలబడి మాట్లాడండి. హలో ఎవ్రీబడి, ఐఎమ్ ద జాగ్ ద జబ్బర్. దొంగతనాలు నా పని, జంపింగ్ నా స్టైల్. చూడండి, నేను లడ్డు సింగ్తో కాస్త మాట్లాడాలి. ఎవరైనా నన్ను కాపాడండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? పోలీసుని కిడ్నాప్ చేసుకెళ్తున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేనా కనిపించే స్టాచ్యూని దొంగిలించచ్చా? ఏయ్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆ స్టాచ్యూని దొంగతనం చేసుకోవాలా? అంటే నువ్వు చేసుకుని ఉండొచ్చు కదా. నన్ను ఇలా నువ్వు ప్రశ్నించొచ్చా? ఇంత దూరం పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అన్ని అసలు ఎలా పట్టుకోగలను? లడ్డు సింగ్ గారు, మీ పర్మిషన్ లేకపోతే ఆ స్టాచ్యూని ఎలా దొంగిలించగలను చెప్పండి. చూడండి, నాకు త్వరగా పర్మిషన్ ఇవ్వండి. లేదంటే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకెక్కడైనా వదిలిపెట్టేస్తాను. ఆలోచించుకోండి, ఏమంటారు? దొంగతనం అది కూడా ఆడికి ఏదో చేసుకున్నాడు కానీ నన్ను కింద దింపేయ్యా. నన్ను కింద దింపేయ్యా. చూసారా మీరంతా? లడ్డు సింగ్ గారు స్టాచ్యూ దొంగిలించడానికి నాకు పర్మిషన్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లడ్డు సింగ్ గారు. మళ్ళీ మరొకసారి కలుసుకుందాం. స్టాచ్యూని ఎత్తుకెళ్తున్నావు సరే, నన్ను కింద దిగబెట్టి ఉండొచ్చు కదరా. రే హలో శివ, స్టాచ్యూని దొంగిలించుకెళ్ళిపోయాడు. ఏంటంకిల్, మరి అంత హైట్ నుంచి దూకితే మీ కాళ్ళు బెణుకుతుంది. జాగ్రత్త. ఆ స్టాచ్యూని తిరిగి చెయ్యండి. ఈ జంపింగ్ జాక్ ని ఒక పిల్లాడు పట్టుకుంటాడా? నా దారిని చోటు తప్పుకో పిల్లాడా. మీరు తప్పు చేశారు. నన్ను పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్.
శివ, నా పేరు శివ. యా! పేరు చాలా బాగుంది. సైకిల్ కూడా బాగా తోలుతున్నావు. పేరులో ఏముంది? ఒక్కసారి నాతో తోలపడు, ఎవరి సొత్తా ఏంటో తెలుస్తుంది. శివ వదిలేశాడు. మళ్ళీ పట్టుకున్నాడు. అది నీ కామెంట్ ఆపుతావా? నువ్వు నా పైన దాడి చేశావు, కానీ నేను మాత్రం ఈ రోజు ఫైట్ చేసే మూడ్లో లేను. లడ్డు సింగారావు, మీరు స్టాచ్యూని కాపాడుతానని చెప్పిన మాటంతా వృధా అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇలా చూడండి, జాక్ ద జంపర్ ఇప్పటికే 2 విలువైన సెలవులను తీసుకువెళ్ళిపోయాడు. వాడు జాక్ది జంపర్ అయితే నేను లడ్డూ సింగ్ది బంపర్ని. వాడు కిందసారి నన్ను తీసుకెళ్లి టవర్ మీద కూర్చోబెట్టాడు కాబట్టి ఏం చేయలేకపోయాను. కానీ చూసుకో, ఈసారి వాడి చెయ్యి మాత్రం దేని మీద తగిలింది అనుకో, వాడి సంగతి అంతే. ఊరే నువ్వు మళ్ళీ వచ్చేసావా? హే లడ్డు సింగ్, జాక్ ఈస్ బ్యాడ్. పదండి, నేను మీకు కొబ్బరి నీళ్లు తాగిస్తాను. ఏంటి బేడరా, లడ్డూ సింగ్ గారిని ఒక దొంగ గాల్లో ఎగరేసి తీసుకుపోతున్నాడు, మీరు చూస్తూ నిలబడ్డారంటే? లడ్డు సింగ్ గారు, మీరెప్పుడు నాతో అలా ఛాలెంజ్ చేస్తూనే ఉండండి. నేను కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. అదేంటంటే, ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేసి నన్ను వదిలిపెట్టను, జైల్లో వేస్తానంటే నాకు ఏమాత్రం నచ్చదు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. చెయ్యను, నీకెప్పుడు నేను ఛాలెంజ్ చెయ్యను. దయచేసి నన్ను కిందికి దింపేయ్యా. లడ్డు సింగ్ గారు, నేను మిమ్మల్ని కిందికి ఎలా దించను చెప్పండి? కిందికి నేను వెళ్ళాలి స్టాచ్యూ దొంగిలించడానికి. అంతవరకు మీరు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండండి. బాయ్ 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 బాయ్. లేదు, సార్, ఇప్పుడు మీకు సహాయం చేయడానికి అంబులెన్స్ బదులుగా శివ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. శివ, బాయ్ 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 బాయ్. హలో రేవా, ఆది యూడి, జాక్ ద జంపర్ ని చూసారా? లేదు శివ, ఇప్పటి వరకు చూడలేదు. శివ ఇప్పుడే ఆ దొంగ ఆజాద్ చాప్చే స్టాచ్యూని తీసుకువెళ్ళాడు. థ్యాంక్స్ రేవా. వా శివ, ఫైనల్ గా ఈ జాక్ ద జంపర్ ని నువ్వు ఎలాగైనా పట్టుకున్నావు, కానీ ఈ పోలీస్ ఆ పనిని సరిగ్గా చేయలేకపోయింది. ఎప్పుడు చూసినా సరే పోలీసులను తప్పిపట్టడానికి ముందొచ్చి నిలబడతావయ్యా. లడ్డు సింగ్ గారు, అదిగో ఆ నేరస్తుని మీరే చూసుకోండి. ఈ జంపర్ ని పట్టుకోవడం అంటే అంత తేలికైన పని కాదు. దొంగతనాలు నా వృత్తి, జంపింగ్ నా స్టైల్. నేను వలలో చిక్కుకుంటే అందరు ఏమనుకుంటున్నారు? నేను జంప్ చేయలేననుకుంటున్నారా? శివా, కాపాడు.
ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర కొన్ని స్టాచ్యూస్ మాత్రమే తీసుకొచ్చావు. నా దగ్గర అంత టైంలో తెలిసిందా? షిప్ రెడీగా ఉంది. ఇది ఇల్లీగల్ లోడింగ్ అవడం వల్ల నేను మాటికి షిప్ లో లోడింగ్ పంపించలేను. అందుకని నేను స్టాచ్యూస్ అని ఒకేసారి లోడింగ్ పంపించాలి. గుర్తుంచుకో, నువ్వు నా దగ్గర కోట్ల కొద్ది డీల్ తీసుకున్నావు. డోంట్ వరీ సార్, మీకు స్టాచ్యూలన్నీ తొందరలోనే సమర్పిస్తాను. వేద సిటీకి చెందిన ఇన్స్పెక్టర్ చాలా పిరికివాడు, భయస్తుడు. ఒక పిల్లాడు మధ్యలో వచ్చాడు. లేదంటే ఈ రోజు రాత్రికంతా మీకు స్టాచ్యూలన్నీ అప్పగించిండేవ్వండి బాస్. నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి బాస్. ఓకే, నీకు రేపు పొద్దున వరకు టైం ఉంటుంది. లడ్డు సింగ్ సార్, నేను మిమ్మల్ని ఫోటో తీయడానికి రాలేదు. ఆ స్టాచ్యూని మేము ఫోటో తీయడానికి వచ్చాం. జరగండి. ఏంటి స్టాచ్యూకున్న విలువ నాకు లేదనుకుంటున్నావా? ఇదిగో చూడు, నేను ఉన్నంత వరకు స్టాచ్యూ సేఫ్ గా ఉంటుంది. అది నువ్వు ముందు అర్థం చేసుకోవాలి, తెలిసిందా? హలో, ఇక్కడ లడ్డు సింగ్ అక్కడెవరా? కొండ మీద ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి కూడా వీస్తోంది. ఇటువంటి అద్భుతమైన సమయంలో మీకు పిక్నిక్ వెళ్ళాలనిపించడం లేదా? చెప్పండి సార్. తప్పకుండా తప్పకుండా, ఎవరైనా సరే వెళ్ళాలని అనుకుంటారు. అవును, ఇంతకీ మాట్లాడుతున్నది ఎవరు? నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, నువ్వా? Yes, one and only Jack the Jumper. Hello everybody. Bye bye. Bye bye. వద్దు వద్దు, నా మాట విను. నన్ను మర్యాదగా వదిలేసేయ్. పైనుంచి చూస్తే నాకు కళ్ళు తిరుగుతుంది. నా చుట్టే ఎందుకు తిరుగుతున్నావురా? నాకు పిక్నిక్ పోవాలనే ఉంది, కానీ నీతో కాదు. నో 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 నో. అసలు నా పేరుని ఎందుకు చెడపాలని అనుకుంటున్నావు? చెప్పు. ఓ నో, సారీ లడ్డు సింగ్ గారు, కానీ మీరే కదా నా దారిలో ఎప్పటికప్పుడు అడ్డు రావడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. ఆ పిల్లాడు శివాని నన్ను ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారు. తన్ని నా దారి నుంచి అడ్డు తప్పించండి, నేను మీ దారి నుంచి అడ్డు తప్పుకుంటాను. నా మాట మీరు వినకపోయినట్టయితే నేను మరొకసారి మిమ్మల్ని ఎలాంటి చోట వదులుతానంటే మీరు జీవితంలోకి ఎప్పటికీ తిరిగి రాలేరు. అర్థం చేసుకోండి. వద్దు 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 వద్దు, నన్ను ఎక్కడికి పంపించక. నేను శివాని ఒప్పిస్తానులే. నువ్వు నన్ను వదిలిపెట్టేసి, నన్ను వదిలేవయ్యా చాలు. వదిలేస్తాను, కానీ ఎంతకంటే ముందు మీరు శివకి ఫోన్ చేసి చెప్పండి నా దారికి అడ్డు రావద్దని. ఓకే ఓకే, ఇప్పుడే చెప్తానులే. హలో శివ, మీ అందరికీ బాగా తెలుసు, ఈ జాక్ ద జంపర్ అన్ని చోట్ల నుంచి స్టాచ్యూస్ ని దొంగతనం చేస్తున్నాడు. దీనివల్ల వేదా సిటీలో ఉన్న స్టాచ్యూస్ అన్నింటినీ ఒకే చోట దాచి ఉంచారు. వాటిని ఓపెనింగ్ హాల్లో ఉంచారు. ఇప్పుడు ఆ హాల్ దగ్గర సెక్యూరిటీ ముందు కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అక్కడికి ఒక చిన్న పక్షి కూడా వెళ్ళలేదు. జాక్, ఏంటిది? బయట ఉన్నప్పుడు అన్ని నేను తీసుకురమ్మన్నాను కదా. ఇప్పుడు ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు నువ్వు ఆ స్టాచ్యూస్ అని ఎలా తీసుకురాగలవు చెప్పు. పని పూర్తిందంటే సరే, లేదంటే నా డబ్బుని మర్యాదగా తిరిగిచ్చాయి. తప్పుకోండి, కాస్త నా మాట వినండి సార్. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఎందుకంటే నేను జాక్ ద జంపర్ని. నన్నెవరూ అడ్డుకోలేరు. నేను నీకు మాట్లాడడానికి డబ్బులు ఇవ్వలేదు. ఆ స్టాచ్యూస్ ని తీసుకురామని చెప్పి డబ్బులు ఇచ్చాను. నేను నీతో ఎందుకు డీల్ కుదుర్చుకున్నానంటే నేను ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇవన్నీ ఎక్కువ డబ్బులకి అమ్ముదని చూస్తున్నాను. నీ ఒక్కడి తప్పు వల్ల నాకు కోట్ల కొద్ది నష్టం వస్తుంది. సార్, మీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకోండి. మీకు స్టాచ్యూలన్నీ ఈ జాక్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇక్కడ ఉన్న స్టాచ్యూలోని అసలు ఆ జంపింగ్ జగ్గాడు ఎలా తీసుకెళ్తాడో నేను కూడా చూస్తానులే. అలాగా? అయితే లడ్డు సింగ్ గారు మనసు మార్చుకున్నారు. ఒంటరిగా వదిలినప్పుడు ఎంతగా గిలగిలా కొట్టుకునేవారు, కానీ ఇప్పుడు పెద్ద వీరులా ఎలా పోజు కొడుతున్నాడు. ఈ జంపింగ్ జాక్ ని అడ్డుకుంటాడా? హలో జాక్ అంకల్. అరే ఓ చిన్న పిల్లాడా, అయితే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. లడ్డు సింగ్ గారు ఏమైతేనే నాకు మంచి పని చేశారు.
త్వరగా అందరికి టాటా బై బై చెప్పండి, ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళే సమయం ఆసన్నమైంది. లడ్డూ సింగార్ని ఇక్కడి నుంచి మీరు తీసుకువెళ్ళడానికి ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలగాలి కదా. ఎవరు నన్ను ఆపుతారో చెప్తారా? నువ్వా? నేను మిమ్మల్ని ఆపను. మిమ్మల్ని ఆపేది ఇంకోటి ఉంది. ఒకసారి అటు చూడండి. ఏయ్, ఇప్పుడు మీరు ఎలా తప్పించుకోగలరు అంకుల్? కిటికీలు తలుపులు అన్నిటినీ మూసేశాను. అంటే మీరంతా నన్ను ట్రాప్ చేశారు కదా, నా సత్తా నీకు చూపిస్తాను పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. శివ, స్టాచ్యూస్ గురించి నువ్వు దిగులు పడకు. ఎస్ శివ, మేము ఉన్నంత వరకు ఏ స్టాచ్యూకి ఏమీ కాదు. సరే వచ్చేయండి అంకుల్. నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేనెందుకు భయపడతాను? బాస్, పైకి రండి. మీరు ఒక అద్భుతమైన ఇన్స్పెక్టర్. మీరు కింద పడి ఈ స్టాచ్యూ కింద పడకుండా కాపాడారు. అది అదే అమ్మ, అదేంటంటే లడ్డూ సింగ్ ఉండగా ఎలా దొంగతనం చేయగలడు? ఈ లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక్కడ నుంచి లడ్డూ సింగ్ అంకుల్, జాగ్రత్త. అంకుల్, మీ ఆయుధం ఇప్పుడు 2 ముక్కలైపోయింది. రండి, ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూసుకుందాం. జాక్, స్టాచ్యూ ఏమైంది? ఎప్పుడు తీసుకొస్తున్నావు? అంకుల్, జాక్ ద జంపర్ ని ప్యాకప్ చేసేసాం. ఇక తర్వాత ఆయన మిమ్మల్ని జైల్లో కలుసుకుంటారు. నా వల్ల కోట్ల డబ్బు నాశనం అయిపోయింది. జాగ్ద జంపురా, నన్ను చాలా తిప్పావురా రే. రా, నాతో రారా, నీకు జైలు మొత్తం చుట్టూ చూపిస్తానులే. అక్కడ నువ్వు ఎలా జంప్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు. అక్కడైతే అసలు నువ్వు ఎవ్వరు ఆపరు అనుకో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.